కల్కిలో ప్రభాస్ ని జోకర్ గా చూపించారన్న అర్షద్ వార్సీ కామెంట్లు దుమారం రేపుతున్నాయి. అర్షద్ కేవలం పబ్లిసిటీ కోసమే ప్రభాస్ పేరెత్తారు అని టాలీవుడ్ ధీటుగా స్పందిస్తుంది. నాని, శర్వానంద్, సుధీర్ బాబు, పలు కథానాయకులు డైరెక్ట్ గానే అర్షద్ వార్సీపై విమర్శ బాణాలు ఎక్కుపెట్టారు. మా కూడా దీనిపై స్పందించింది. విమర్శించేటప్పుడు పదాలు కాస్త జాగ్రత్తగా వాడాలంటూ హర్షద్ కు బుద్ధి చెప్పింది. ఇప్పుడు ఈ విషయంపై కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. ఈ సందర్భంగా ఎక్స్ ఖాతాలో తాను ట్వీట్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. చిత్రసీమను వెనక్కి లాగొద్దని, టాలీవుడ్ బాలీవుడ్ అనే సరిహద్దులు చెరిగిపోయాయని, దేశం మొత్తం సినిమా ఒక్కటే అని, ఆ దృష్టితోనే చిత్ర పరిశ్రమని చూడాలి అని నాగ్ అశ్విన్ ట్వీట్ చేశారు. అర్షద్ విమర్శ కాస్త హుందాగా ఉంటే బాగుండేది అని, ఆయన పదాల్ని మరింత మెరుగ్గా ఉపయోగించాల్సిందని అభిప్రాయపడ్డారు. కల్కి 2 కోసం మరింత కష్టపడతాను అని, కల్కి 2లో ప్రభాస్ పాత్ర మరింత గొప్పగా ఉన్నతంగా ఉంటుందని అభిమానులకు మాట ఇచ్చారు. అర్షద్ పిల్లలకు బుజ్జి టాయ్ ని పంపుతాను అని పేర్కొనడం కొసమెరుపు. ఒకరి విమర్శని నాగ్ అశ్విన్ హుందాగా తీసుకోవడం, అర్షద్ పిల్లలకి బొమ్మలు బహుమతిగా పంపిస్తాను అని చెప్పడం నాగ్ అశ్విన్ పై మరింత గౌరవాన్ని కలిగిస్తున్నాయి. ఈ వివాదాన్ని నాగ్ అశ్విన్ ఫుల్ స్టాప్ పెట్టడానికే చూస్తున్నాడు. మరోవైపు బాలీవుడ్ కూడా అర్షద్ వ్యాఖ్యల్ని సమర్థించలేకపోతుంది. తోటి నటుని విమర్శించడం తగదు అని అర్షద్ కు హితవు కూడా పలుకుతోంది. అర్షద్ అనే కాదు, టాలీవుడ్ బాలీవుడ్ అంటూ విడగొట్టి మాట్లాడే వాళ్లకు, ప్రాంతీయ సినిమాను చిన్నచూపు చూసే వాళ్లకు గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే. అప్పుడు గాని ఈ వివక్ష తగ్గదు అంటున్నారు.